రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ హడావిడి మొదలైంది. ఎల్లుండి 17 ఎంపీ సీట్లకు పోలింగ్ జరగనుంది. ఓట్లు వేసేందుకు సొంతూళ్లకు వెళ్తున్నారు సిటీ పబ్లిక్. దీంతో సిటీలోని బస్టాండ్లలో ఫుల్ రష్ కనిపిస్తోంది. ఉద్యోగులకు శని, ఆదివారాలు సెలవులతో పాటు సోమవారం ఎన్నికల హాలిడే కలిసొచ్చింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్లోని జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్ బస్టాండ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. మరోవైపు యాదాద్రి చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇటు హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. కొత్తగూడ నుంచి ఔటర్ రింగ్ రోడ్డుపై 5 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రయాణికుల రద్దీ పెరగడంతో హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఏపీ కోసం ఇప్పటికే ప్రకటించిన బస్సుల్లో సీట్లన్నీ రిజర్వ్ అయిపోయాయి. ఈ నెల 10, 11, 12 తేదీల్లో 400 బస్సులకు ప్రయాణికులు ముందస్తుగానే రిజర్వేషన్లు చేసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అదనంగా మరో 150కి పైగా ప్రత్యేక బస్సుల్ని 10న ఆన్లైన్లో పెట్టినట్లు తెలిపారు. తెలంగాణ జిల్లాలకు 10, 11, 12 తేదీల్లో 1400 సర్వీసుల్ని ఆర్టీసీ ప్రత్యేకంగా నడుపుతోంది. ఫుల్ డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం, ఓవర్ టు యు. ఎల్లుండి జరగబోయే ఎలక్షన్ పోలింగ్ కోసం హైదరాబాద్ నుంచి ఇటు తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు ఏపీకి కూడా ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు చాలామంది వెళ్తున్నారు. సో ముఖ్యంగా ఎల్లుండి మండే రోజు పోలింగ్ కావడం, ఇంకొకటి ఈరోజు సెకండ్ సాటర్డే, రేపు సండే కావడంతో ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచే పబ్లిక్ అంతా కూడా తమ సొంత గ్రామాలకు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఎట్ ప్రజెంట్ మనం పెద్దంబర్పేట వద్ద ఉన్నాము. ఇది విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే. సో ఇటు నల్గొండ, కోదాడ, సూర్యాపేటతో పాటు ఖమ్మంతో పాటు అటు ఏపీకి వెళ్లే వాహనాలన్నీ కూడా ఇదే రూట్లో వెళ్తాయి. సో ఇక్కడ ఇటు పెద్దంబర్పేట ఈ ఓఆర్ఆర్ దాటిన తర్వాత, అంటే ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ గేట్ నంబర్ 11 ఉంటుంది. సో ఇక్కడ ఓఆర్ఆర్ నుంచి వచ్చే వెహికల్స్ అన్ని, దీంతో పాటు సిటీ నుంచి వచ్చే ఇటు ఎల్బీ నగర్, హయత్ నగర్ గుండా వచ్చే వెహికల్స్ అన్ని కూడా ఇదే రూట్లో రావడంతో అది కూడా వెహికల్స్ హెవీగా రావడం, అంటే ఇటు ఆర్టీసీకి సంబంధించిన వెహికల్స్ వస్తున్నాయి, ప్రైవేట్ వెహికల్స్ ఎవరైతే ఇక్కడ మాట్లాడుకొని వెళ్తున్నారో ఆ ప్రైవేట్ వెహికల్స్ ఇదే రూట్లో వస్తాయి. అలాగే పర్సనల్ వెహికల్స్లో కూడా చాలామంది ఏపీకి వెళ్ళే వాళ్ళు, ఇటు ఖమ్మం వెళ్ళే వాళ్ళు, ఇదే కాకుండా నల్గొండ, కోదాడ, సూర్యాపేట వెళ్ళే వాళ్ళు, ఖమ్మం వెళ్ళే వాళ్ళంతా కూడా ఇదే రూట్లో వస్తారు. సో ఆ వెహికల్స్ అన్నీ కూడా ఒకేసారి రావడంతో ఇక్కడ పెద్దంబర్పేట నుంచి ఇటు టువార్డ్స్ ఇటు నల్గొండ పోయే రూట్లో టువార్డ్స్ ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ పాటు పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వెహికల్స్ మూవ్మెంట్ అనేది చాలా స్లోగా జరుగుతుంది. సో ముఖ్యంగా సిటీలో డిఫరెంట్ పార్ట్స్లో ఉండే వాళ్ళంతా కూడా ఓఆర్ఆర్ ఎక్కేసి అటు కూకట్పల్లి కానీ, గచ్చిబౌలి ఏరియాలో కానీ, అటు పటాన్చేరు, లింగంపల్లి ఆ ఏరియాలో ఉండే వాళ్ళంతా కూడా ఇటు ఏపీకి వెళ్ళేవారైనా, ఇటు నల్గొండ వెళ్ళేవారైనా వాళ్ళంతా అక్కడ డైరెక్ట్గా గచ్చిబౌలిలోనూ అటు సైడ్ ఓఆర్ఆర్ ఎక్కేస్తున్నారు. డైరెక్ట్గా ఇక్కడ పెద్దంబర్పేట టోల్ గేట్ ఎగ్జిట్ నెంబర్ 11 దగ్గర దిగేసి మళ్ళీ ఈ నేషనల్ హైవేకి వస్తున్నారు. సో ఇక్కడికి రాగానే ఇక్కడ జనరల్గా వచ్చే వెహికల్స్, మామూలుగా రెగ్యులర్గా వెళ్ళే వెహికల్స్, ఇటు ఏపీకి వెళ్ళే వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడికి రావడంతో ఒకేసారి ఇక్కడ ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్న విజువల్స్ ఇది ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ పాటు ఇలాగే ఉంది. సో లాస్ట్ 1.5 అవర్ నుంచి ఇక్కడ సిచ్యువేషన్ ఇలాగే ఉంది. ఎందుకంటే ఈరోజు ఊరికి వెళ్ళే వాళ్ళు అందరూ ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయారు. సో మార్నింగ్ స్టార్ట్ అయినా ఇటు సిటీ అవుట్స్కట్స్ ఇటు పెద్దంబర్పేట వరకు వచ్చే వరకు ఆల్మోస్ట్ 1.5 అవర్ పడుతుంది. సో 9 o'clock నుంచి ఇక్కడ ఇలాగే ట్రాఫిక్ ఉందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. సో ముఖ్యంగా ఇట్లా వెళ్ళే వాళ్ళంతా, అంటే డైలీ రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి ఈ ట్రాఫిక్ ఉండదు, కానీ ముఖ్యంగా ఓటేయడానికి తమ సొంత గ్రామాలకు అందరూ ఈ రోజే వెళ్తుండడంతో ఈ ట్రాఫిక్ అంతా అయిందని ఇక్కడ మనం చూస్తే తెలుస్తోంది. ఇక మరోవైపు ఈ రోజు సెకండ్ సాటర్డే, రేపు సండే కావడం, ఎల్లుండి పోలింగ్ డే కావడంతో ఈ రోజే వెళ్తే సో ఊళ్ళో ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు స్పెండ్ చేసినట్టుంటుంది. అలాగే దీంతో పాటు ఓటేసినట్టుంటుందని భావించి జనాలంతా కూడా నిన్న సాయంత్రం కొంతమంది వెళ్తే సో నిన్న వర్కింగ్ డే కంప్లీట్ చేసుకున్నాడు. ఇంకా చాలా మంది ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచి తమ సొంత గ్రామాలకు వెళ్తున్నారు. సో ఇక్కడ ఇలాగే ఉంటే ఇక సిటీలోని అన్ని బస్ స్టాండ్లలో కూడా పూర్తిగా ఆ రద్దీ అనేది కనబడుతుంది. సో ఇటు ప్రైవేట్ బస్సుల్లో ఒక్కొక్క ప్రైవేట్ బస్సులో అటు 4 times ఎక్స్ట్రా మనీ తీసుకుంటున్నారని ఇక్కడ వెళ్ళే పబ్లిక్ చెప్తున్నారు. ఎస్పెషల్లీ ఏపీ బస్సులకు అయితే ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ప్రైవేట్ బస్సులో ప్రైవేట్ ట్రావెల్స్ వెళ్ళే వారికి 3 times ఎక్స్ట్రా మనీ తీసుకుంటడంతో వాళ్ళు డైరెక్ట్గా బస్ స్టాప్స్కి వచ్చి ఇటు టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిన బస్సులో వెళ్తున్నారు. టీఎస్ఆర్టీసీ కూడా
కూడా ఇటు ట్రాఫిక్ను బట్టి మందిని బట్టి ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళందరికీ మేము బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. సో ఆర్టీసీలో కూడా కొంతవరకు రేట్లు పెంచినా, అంటే ఎస్పెషల్లీ ఎగ్జాంపుల్ మనం విజయవాడకు తీసుకున్నట్లయితే వాళ్ళు 600 నుంచి 700 తీసుకుంటున్నారు ఆర్టీసీ. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం 1500 to 2000 వరకు తీసుకుంటున్నారు. ఇదే కాకుండా కొంతమంది ఇటు క్యాబ్స్ ద్వారా, అంటే కొన్ని ట్యాక్స్ క్యాబ్స్ ఉన్నాయి, ట్యాక్స్ క్యాబ్స్ కాకుండా కొంతమంది ఓన్ వెహికల్ క్యాబ్స్ వాళ్ళు కూడా డైరెక్ట్గా వచ్చి ఎల్బీ నగర్, ఈ హయత్ నగర్ ఏరియాలో పెట్టుకొని ఇక్కడ పబ్లిక్ని ఎక్కించుకొని డైరెక్ట్గా ఒక్కొక్కరికి ఇంత అని మాట్లాడుకొని వాళ్ళు కూడా తీసుకెళ్తున్నారు. సో ఇదంతా కూడా హై రేటు ఎక్కువగా తీసుకుంటుండడంతో చాలామంది తెలంగాణ ఆర్టీసీ ఏర్పాటు చేసిన స్పెషల్ బస్సుల్లో వెళ్తున్నారు. సో సిటీలో ఉన్న మెట్రో ఎక్స్ప్రెసెస్ ఈ బస్సులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ వివిధ డిపోలకు సంబంధించిన బస్సులు తీసి ఇటు డిమాండ్ ఉంది కాబట్టి, రష్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇటు ఏపీకి అయితే బస్సులు నడిపిస్తున్నామని ఇక టీఎస్ఆర్టీసీ వీళ్ళు చెప్తున్నారు. ఇక ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి హైదరాబాద్ నుంచి స్పెషల్ బస్సులు ఎట్లాంటి స్పెషల్ బస్సులు అయితే వేయలేదు. ఇక టీఎస్ఆర్టీసీకి వేసిన బస్సుల్లో జనాలు అయితే వెళ్తున్నారు. ఇక చాలా మంది పర్సనల్ ఓన్ వెహికల్స్లో, అంటే కార్లలో చాలా మంది ఇక్కడ నుంచి సిటీ నుంచి వెళ్తున్నారు. వాళ్ళకున్న సొంత కారుతో పాటు కొంతమంది పూలింగ్ చేసుకుంటూ మరీ వెళ్తున్నారు. అంటే ఒకరికి కారు ఉంటే ఇంకా పక్కన అదే రూట్లో వెళ్ళేవారు ఎవరైనా ఉంటే వీళ్ళు కలుపుకొని ఇక్కడ నుంచి వాళ్ళు వెహికల్లో వెళ్తున్నారు. ఎందుకంటే ట్రావెల్స్లో వెళ్ళాలన్నా, బస్సులో వెళ్ళాలన్నా రిస్క్ కాబట్టి చాలా మంది ఇతర వాళ్ళకి ఎవరికైతే ఓన్ కార్ ఉంటుందో సో వాళ్ళు ఒక 2-3 ఉంటే ఇక మిగతా వాళ్ళు పూలింగ్ ఒక 2-3 చేసుకొని కలెక్టివ్గా అందరూ కారులో కూడా ఇక్కడ నుంచి వెళ్తున్నారు. సో ఇక్కడ నుంచి అంటే ఇటు ఎట్ ప్రజెంట్ మనం చూస్తున్న పెద్దంబర్పేట నుంచి 4 కిలోమీటర్స్ వరకు ఇదే సిచ్యువేషన్ ఉంది. సో ఇక్కడ నుంచి ఇంకొక 30 కిలోమీటర్స్ వెళ్తే పంతంగి టోల్ ప్లాజా ఉంటుంది. సో ఇక టోల్ ప్లాజా దగ్గరనైతే ఫుల్ రష్ ఉంది. అక్కడ ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ మేర అక్కడ వెహికల్స్ అన్ని ఆగిపోయి ఉన్నాయి. ఇక మరోవైపు ఇక్కడ ఫాస్ట్ ట్యాగ్ కాబట్టి కొంచెం తొందరగా వెళ్ళిపోతున్నాయి. కానీ ఇక ఫాస్ట్ ట్యాగ్ ఉన్నా కూడా ఎంత తొందరగా వెళ్ళినా కూడా వెహికల్స్ రష్ అనేది హెవీగా ఉండడంతో అక్కడ అయితే చాలా వరకు ట్రాఫిక్ అయింది. జనాలంతా ఈ రోజు ఎర్లీ మార్నింగ్ నుంచి ఎక్కువ వెళ్తున్నారు కాబట్టి అక్కడ ట్రాఫిక్ ఎక్కువైంది. ఇక మరోవైపు ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర చూసుకున్నట్లయితే గంటకు మామూలు రెగ్యులర్ డేస్లో అయితే ఒక 1 అవర్కి 800 to 900 వెహికల్స్ వెళ్తాయి. కానీ ఈ రోజు మాత్రం ఆల్మోస్ట్ 2500 నుంచి ఆల్మోస్ట్ 3000 వెహికల్స్ వరకు కేవలం ఈ పంతంగి టోల్ ప్లాజా నుంచి వెళ్తున్నాయని అక్కడున్న అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ రూట్లో ఎక్కువగా ఏపీకి సంబంధించి ఇదే రూట్లో వెళ్తారు. అటు విజయవాడ కానీ, గుంటూరు కానీ, నెల్లూరు కానీ, వైజాగ్ కానీ, రాజమండ్రి కానీ ఇటు ఏపీకి వెళ్ళే రూట్లో వెళ్ళే వాళ్ళంతా కూడా ఇదే విజయవాడ నేషనల్ హైవే నుంచి పోవాలి. కాబట్టి ఈ రూట్ అంతా కూడా పూర్తిగా ట్రాఫిక్గా ఉంది. అటు పంతంగి టోల్ గేట్ వద్ద కూడా 2 కిలోమీటర్స్ మేర ట్రాఫిక్ ఉంది. యశోద.